వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్దిపేట పట్టణంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. పట్టణంలోని ఎల్లమ్మగుడి నుంచి చినకోడూరు గ్రామం వరకు 66 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. క్యాంపు కార్యాలయంలో 47 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. మత్స్యకార సభ్యత్వ నమోదుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు 66 కోట్ల రూపాయలతోని ఎల్లమ్మగుడి నుంచి చిన్నకోడూరు వరకు బ్రహ్మాండమైన 4 లైన్ రోడ్ మనం శంకుస్థాపన చేస్తున్నాం. రోజు రోజుకు ట్రాఫిక్ బాగా పెరుగుతా ఉంది కనుక ఈ రోడ్డు 4 లైన్ రోడ్ చేయడం ద్వారా ప్రజలకు సౌకర్యం పెరగాలి, యాక్సిడెంట్లు కూడా తగ్గాలనే ఉద్దేశంతో ఈ పెద్ద రోడ్డు నిర్మాణానికి మనం కోరుకున్నాం. రాత్రిపూట కూడా మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో తిరుగుతా ఉన్నారు. వారికి భయం లేకుండా మరి ఫ్లడ్ లైట్లు, బటర్ఫ్లై లైట్లు వేసి రెండు వైపులా బ్రహ్మాండంగా వెలుతురు ఉండే విధంగా బటర్ఫ్లై లైట్లు, డివైడర్ తోని, ఫుట్పాత్ తోని సిద్దిపేట పట్టణంలో రహదారి ఏ రకంగా ఉందో సిద్దిపేట నడి ఊర్లో ఉన్నట్టు ఈ రోడ్డు కూడా చిన్నకోడూరు దాకా ఆ రకంగా డెవలప్ చేస్తాము. ఇప్పుడు ఎల్లమ్మగుడి ఉంది, మనకు ఎల్లమ్మగుడి కూడా చాలా మంది భక్తులు వస్తా ఉన్నారు. రంగనాయక సాగర్ కూడా చాలా మంది ఉదయం గానీ సాయంత్రం పూట వేలాది మంది పర్యాటకులు వస్తా ఉన్నారు. ఈ రోజు 66 కోట్ల రూపాయలతోని ఎల్లమ్మగుడి నుంచి చిన్నకోడూరు వరకు బ్రహ్మాండమైన 4 లైన్ రోడ్ మనం శంకుస్థాపన చేస్తాం.